ప్రపంచంలోనే చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మోకాళ్ళ నొప్పులు. దీనికి దీర్ఘకాలిక ఉపశమనం ఉండదంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారో, ఎన్నో హాస్పిటల్ తిరుగుతుంటారో, అయినా ఉపశమనం మాత్రం అస్సలు ఉండడం లేదు. క్యూర్ అనేది ఉండడం లేదు. అయితే ప్రాణ క్లినిక్ వస్తే మాత్రం ఉపశమనం ఉంటుందని చెప్తున్నారు ఇక్కడి పేషెంట్స్. ప్లాస్మా థెరపీ ద్వారా ఇక్కడ పూర్తిగా నయమవుతుందంటున్నారు వీళ్ళు. మరి ఇది ఎలా సాధ్యం? చూద్దామా లైవ్ లోనే. మనతో మాట్లాడడానికి ఉన్నారు ఇక్కడ ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సాహిత్య గొట్టేటి. నమస్తే అండి. మాకు ఇవాళ లైవ్ లో ఏం చూపించదలుచుకున్నారు అంటే, ఇంతకుముందు పేషెంట్స్ తో కూడా మేము మాట్లాడినాము. వాళ్ళు ఏమంటున్నారు, 1-2 సిట్టింగ్స్ లో, ఇంకొకరైతే చెప్పారు ఒక సిట్టింగ్ లోనే కంప్లీట్ గా నయమైపోయిందని. అది ఎలా సాధ్యం? సో ప్రపంచంలో మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిన వాళ్ళకి సర్జరీ అనేది అనివార్యం అండి. సో ఇంత లాంగ్ లెంత్ అంటే 1 నుంచి 10 ఏళ్ళుగా వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. సో ఈ సఫరింగ్ అంతటిని మనం కట్ షార్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఈ చిన్న చిన్న ఇంటర్వెన్షన్స్ ద్వారా, ఈ ప్లాస్మా థెరపీ ద్వారా, ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా ఇలాంటి సర్జరీ అనే దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి, పెయిన్ రిలీఫ్ సెంటర్లని ప్రపంచంలో చాలా ఉన్నాయి. ప్లాస్మా థెరపీలు చాలా మంది చేస్తున్నారు. మీకే ఎందుకు సక్సెస్ రేటు? మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆడ ఒక మగ, ఒక 70 కేజీల వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు 100 కేజీల వాళ్ళు ఉంటారు. ఒకళ్ళేమో టీచర్ ఉద్యోగం చేస్తూ ఉంటారు, టీచర్ జాబ్ కంటిన్యూస్లీ స్టాండింగ్ జాబ్ చేస్తూ ఉంటారు. ఒకళ్ళేమో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉంటారు. అందరికీ ప్లాస్మా థెరపీ ఒకేలా అలా పనిచేస్తుందండి. సో మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్లాస్మా థెరపీ అనేది మ్యాజిక్ కాదు. సో పేషెంట్ని ఫస్ట్ అసెస్మెంట్ చేసుకుని, ఆ తర్వాత వాళ్ళు ఊబకాయం ఏమైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఊబకాయానికి సరిపడా ట్రీట్మెంట్ కూడా మనం చేయాలి. అంటే ఇక్కడ మేము ఏం చేస్తామంటే, ప్లాస్మా థెరపీ ఒకటే చేయడం కాదు, దాంతోపాటు డైట్. ఎందుకంటే డైట్ ఈస్ ద మెయిన్ పార్ట్. అక్కడ మోకాళ్ళ వెయిట్ బేరింగ్ జాయింట్స్. సో కంటిన్యూస్లీ మోకాళ్ళ మీద మొత్తం బాడీ వెయిట్ అంతా పడుతూ ఉంటుంది. సో దీనికోసం మనం బాడీ వెయిట్ తగ్గిస్తాము. దాంతోపాటు ఇక్కడ ఫిజియోథెరపిస్టులు అండ్ స్పెషల్లీ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్ ఓన్లీ ఫర్ నీ పెయిన్స్, వాళ్ళని మేము ఎంపిక చేసుకున్నాం. ఎందుకు అంటే, ఇవి మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి. సో ఇవన్నీ కలగలిపితే, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఎక్సర్సైజులు చెప్పారనుకోండి, సో వాళ్ళు చుట్టుపక్కల కండరాలు, మోకాలు చుట్టుపక్కల ఉన్న కండరాలు గట్టి పడితే డైరెక్ట్ బాడీ వెయిట్ దాని మీద పడకుండా ఉంటుంది. సో దీనివల్ల ఈ ప్లాస్మా థెరపీ అనే దానికి ఒక కంప్లీట్నెస్ వస్తుంది, అంటే ఒక క్యూర్ వస్తుంది. పేషెంట్ గురించి కంప్లీట్ స్టడీ చేయాలి ప్రతి డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. కరెక్ట్. సో ఇలా ఒక ఫిజియోథెరపిస్ట్, ఒక డైటీషియన్, ఒకటి స్పెషల్లీ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ఎక్సర్సైజ్ స్పెషలిస్టులు అండ్ డాక్టర్లు, వీళ్ళందరూ కలిస్తేనే మా రిజల్ట్స్ అండి. ఓకే, అంటే పేషెంట్స్ అనుకుంటున్నారు, ఈ ప్లాస్మా థెరపీ ఏంటి, కంప్లీట్గా క్యూర్ అవ్వడం ఏంటి మోకాళ్ళ నొప్పులు అనేది, అది మాకు లైవ్లో పేషెంట్స్ కోసం చూపిస్తారా? తప్పకుండా. ఓకే. సో మనతో పాటు ఇక్కడ పేషెంట్ ఉన్నారు. ఆయన గత 2-3 ఏళ్ళుగా సఫర్ అవుతున్నారు పెయిన్తో. సో నేను ఆల్రెడీ స్కాన్ చేసి చూశాను ఆయనకి. ఇప్పుడు మీకు మళ్ళీ స్కాన్ ఒకసారి చేసి చూపిస్తాను. ఈలోగా ఈయన ప్లాస్మా థెరపీ కోసం వచ్చారు. సో ఫస్ట్ మనం బ్లడ్ తీసుకోవడం, ఎలా తీసుకుంటాం, ఎంత తీసుకుంటాం అన్నీ మీకు చూపిస్తాను. ఓకే అండి. సో ఇప్పుడు మనం ఇందాక చెప్పాను కదండి, ఈ పేషెంట్కి నేను ఒక ప్లాస్మా థెరపీ ఇప్పుడు చేయబోతున్నాను. సో ఫస్ట్ బ్లడ్ డ్రా చేస్తున్నాను. మన బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటాం కదండి, ఈ షుగర్ టెస్ట్కి వీటికి శాంపిల్స్ తీసుకుంటాం. సో అలాగే ఒక 8 to 10 ml ఆఫ్ శాంపిల్ తీసుకుంటాం. డాక్టర్ గారు, బ్లడ్ తీసుకున్నారు, అంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సో ఇలా మనము శాంపిల్ తీసుకున్న తర్వాత 5 to 10 ml ఒక 20 minutes ఇది సెటిలింగ్ డౌన్ టైం ఉంటుంది. సో ఆ తర్వాత అది సెపరేట్ అవుతాయి అన్నమాట సెల్స్. ఆ తర్వాత లోపల అక్కడ మెషిన్లో సెంట్రిఫికేషన్ మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్లో సెపరేషన్కి పెడతామన్నమాట. 20 minutes మనం వెయిట్ చేస్తే కరెక్ట్ 20 to 25 minutes. డాక్టర్ సాహిత్య గారు, చాలా మంది పిఆర్పీలు చేస్తారు, మీరు అదే చేస్తున్నారు, ఏంటి డిఫరెన్స్? సో ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మోకాళ్ళ మధ్యలో గుజ్జు అరిగిపోయినప్పుడు మోకాలు రాసుకుంటుంది, 2 బోన్స్ రాసుకుంటే అక్కడ వాపు వస్తుంది, ఫ్లూయిడ్ వస్తుంది సైనోవిల్ ఇరిటేషన్ వల్ల. సో దీనివల్ల పేషెంట్కి చాలా నొప్పి వస్తుంది అనమాట. సో ఇక్కడ మేము ఫస్ట్ ఏం చేస్తామంటే,
ఈ అల్ట్రాసౌండ్ మిషన్ అంటే ఇది గైనకాలజిస్టులు బేబీలు చూడడానికి దానికి ఉపయోగిస్తారు కదా. సో ఈ అల్ట్రాసౌండ్ మిషన్ ద్వారా ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకుని, సో ఆ వాపు ఉంటే వాపుని క్లియర్ చేసేసి ఆ తర్వాత ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది అంటే ఏంటంటే మోకాలు చుట్టుపక్కల నరాల్ని డీసెన్సిటైజ్ చేస్తాం. అంటే నొప్పి కలిగించే నరాల్ని నొప్పి తగ్గిస్తాం, బ్రెయిన్కి సిగ్నల్స్ తగ్గించేవి. దానివల్ల పేషెంట్కి చాలా రిలీఫ్ ఉంటుంది. ఫస్ట్ సిట్టింగ్లోనే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ టైం పేషెంట్ వచ్చినప్పుడు పిఆర్పి అనేది చాలా మంచిగా అబ్జర్వ్ అవుతుంది. అది తేడా అండి. బయట అందరూ రకరకాల పిఆర్పీలు చేసేసుకుంటారు, కానీ దీంట్లో మనం తెలుసుకోవాల్సింది అసలు ఎంత డెప్త్లో నీడిల్ ఎంత డెప్త్లో వెళ్ళింది, అసలు అక్కడ చేరుకుందా లేదా, కరెక్ట్ స్పాట్లో ఉన్నామా లేదా, ఇవన్నీ మాకు ప్రెసిషన్ ఈ అల్ట్రాసౌండ్, ఆ సియామ్ మెషిన్లు ఇవన్నీ అండ్ క్వాలిటీ ఆఫ్ కిట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇవన్నిటి శ్రద్ధ పెట్టుకుని మేము ఫస్ట్ ఆర్ఎఫ్ అబ్లేషన్ చేసి ఆ తర్వాత పిఆర్పి థెరపీ చేస్తాం. సో దానివల్ల మాకు రిజల్ట్స్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది. మోకాళ్ళ నొప్పులకు అంటే మీ దగ్గరికి వస్తే సిట్టింగ్స్ ఉంటాయా అండి, ఎలా ఉంటుంది? యా, సో ఇది ఫస్ట్ సిట్టింగ్లో మేము ఆర్ఎఫ్ అబ్లేషన్ అనేది చేస్తాము. దీనివల్ల పేషెంట్కి నొప్పి తగ్గిందని చెప్పినట్టు ఆ తర్వాత 2 to 3 సిట్టింగ్స్ ఆఫ్ పిఆర్పి థెరపీ చేస్తామన్నమాట. సో దానివల్ల పేషెంట్కి ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. కార్టిలేజ్లో థిక్నెస్ మందం పెరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రతి పిఆర్పికి, అండ్ ఇంప్రూవ్మెంట్ కూడా పేషెంట్స్ మనకి చెప్తారు. ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్, ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ వదిలేసి పేషెంట్స్ మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు ప్రాణ క్లినిక్కి? సో గూగుల్లో కొడితే కూడా చెప్తారు నీ ఆస్టియో ఆర్థరైటిస్కి క్యూర్ అనేది లేదండి. సో ఈ పేషెంట్లు రకరకాల విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. గంటలు గంటలు డాక్టర్ల దగ్గర వెయిట్ చేయడము, స్కానింగ్లకని, మందులని, చాలామంది పెయిన్ కిల్లర్స్ మీద ఉండి చాలా ఏళ్లగా అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి? గుజ్జు అరిగిపోవడం. సో ఈ అరిగిపోయిన గుజ్జుని మనం మళ్ళీ తిరిగి తీసుకొచ్చామనుకోండి, ఆ పేషెంట్కి లైఫ్ హ్యాపీగా ఉంటుంది, విముక్తి వస్తుంది. ఇంతకుముందు పేషెంట్తో ఒక ఆవిడతో పంకజ టీచర్, తను అంటే లీవ్ పెట్టి మరి ఇంట్లో ఉండి అన్ని రకాల హాస్పిటల్స్ తిరిగాను, టీవీలో సోషల్ మీడియాలో ఎక్కడో మీ ప్రోగ్రామ్ చూశాను, మీ దగ్గరికి వచ్చాను, చాలా అంటే హ్యాపీగా తను తిరిగి వెళ్తున్నారు, నాకు కలిశారు, మాట్లాడారు. అది ఎలా సాధ్యమవుతుంది అనేది అంటే తను చెప్పారనుకోండి, మీరు డాక్టర్గా ఏం చెప్తారు? బయట రకరకాల చాలా మంది పిఆర్పీలు చేస్తారండి. అది ఫామ్ అయ్యేది చిన్న ఫిల్మ్ ఒకటి. ఓకే, సో దాన్ని ఏళ్ళ కొద్దీ ఎలా కాపాడుకోవాలి? సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే, మనం ఆ పిఆర్పి థెరపీతో పాటు మనకి ఇక్కడ సర్టిఫైడ్ ఎక్సర్సైజ్ స్పెషలిస్టులు, ఫిజియోథెరపిస్టులు, డైటీషియన్స్ వీళ్ళందరూ కలిస్తేనే ఆ రిజల్ట్ వస్తుందన్నమాట. సో వీళ్ళు ప్రతి పేషెంట్కి అంతే కేర్ ఇచ్చి, ఎందుకంటే నేను నాకు చెప్పినట్టు 70 కేజీల వాళ్ళు ఉంటారు, 90 కేజీల వాళ్ళు ఉంటారు, 80 కేజీల వాళ్ళు ఉంటారు. సో రకరకాల వృత్తులు ఉంటాయి వాళ్ళవి. సో వాళ్ళకి తగ్గట్టు కస్టమైజ్డ్గా ఏ పేషెంట్కి తగ్గట్టు ఆ పేషెంట్కి దాని ప్రకారంగా డైట్, ఎక్సర్సైజ్ అండ్ ఈ ఫాలోఅప్స్ కూడా ఉంటాయి సార్ మేడం. ప్రతి పేషెంట్ మీద స్పెషల్ కేర్ ఉంటుంది. సో దానివల్ల పిఆర్పి సక్సెస్ రేట్ పెరుగుతుంది మేడం. ఇక్కడ జస్ట్ ఉత్తి పిఆర్పి ఒక ఇంజెక్షన్ చేసి పంపించేస్తే ఆవిడ మాత్రం చాలా హ్యాపీగా బయటకు వెళ్తుంటే చూశాను ఇదే ప్రొసీజర్ రూమ్ నుంచి. ఎస్ మేడం. ఓకే, ఇలాంటి పేషెంట్స్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా మీకు? డెఫినెట్లీ అలాంటి మిరాకిల్స్ మేము ఎవ్రీడే చూస్తాం. అదే ఏదో అద్భుతం చేశారు ఇక్కడ అంటుంది ఆవిడ. అద్భుతమే చేస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు పేషెంట్ నెక్స్ట్ ఏంటండి? సో బ్లడ్ ప్రాసెసింగ్ అయిపోయి ఉంటుంది. సో 20 minutes ఇప్పుడు మనం సెంట్రిఫ్యూగేషన్ మెషిన్లో పెడదాము. ఆ తర్వాత ప్రాసెసింగ్ అయిన తర్వాత చూసి దెన్ మనం మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేడం నెక్స్ట్ ఏం చేస్తాం? సో వన్స్ ఇట్లా క్లీన్ చేసేసుకొని స్టెరైల్ ఏరియాలో స్టెరైల్గా చేసుకుని దెన్ పేషెంట్కి మనం ఇప్పుడు ప్లాస్మా పిఆర్పి ఎక్కిస్తామన్నమాట. ఎక్కడైతే అరిగిపోయిందో ఇది మన మెషిన్ మనకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ అల్ట్రాసౌండ్ బట్టి సిట్టింగ్స్ ఉంటాయి. కరెక్ట్ మేడం. సో మామూలుగా అయితే ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి జనరల్గా? యూజువల్గా అయితే 3 to 4 సిట్టింగ్స్ అయితే ఉంటాయి మేడం. సో డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ సివియారిటీ గ్రేడింగ్ ప్రకారంగా మనం చేస్తాం. సో నేను ఇందాక మీకు చెప్పినట్టు ఈ మెషిన్లో ఈ అల్ట్రాసౌండ్ అంటే బేబీస్ని చూడడానికి గైనకాలజిస్ట్ యూజ్ చేస్తారన్నారు కదా. సో ఈ మెషిన్లో మనకి అన్నీ కనిపిస్తాయి, కండరాలు క్లియర్గా కనిపిస్తాయి. సో ఎక్కడైతే ఏ ఏరియాలో వెళ్తామో ఆ ఏరియా ప్రిసైజ్గా నేను మార్క్ చేసుకుంటాను అనమాట. ఇలా అల్ట్రాసౌండ్లో మార్క్ చేసుకుని అదే ఈ మెషిన్ సిఆర్ మెషిన్లో కన్ఫర్మ్ చేసుకుంటాం. సిఆర్ మెషిన్ కంటిన్యూస్ మనకి ఎక్స్రేస్ షూట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇక్కడ లేజర్ గైడెడ్ ఉంటుంది, అదే పాయింట్ ప్రిసైజ్గా వెళ్ళి ప్రాబ్లం ఎక్కడ ఉందనేది కరెక్ట్ నోటిఫై చేస్తాం. ఎగ్జాక్ట్లీ.
సో దీన్ని చూసుకుంటే నేను ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తాను. అయిపోయింది, ఒక్క నిమిషం. ఓన్లీ ఆ లెగ్ వరకేనా అండి అనస్థిషియా? సరిపోతుందండి. ఆ ఏరియా, నేను ఏ ఏరియాలో అయితే నా నీడిల్ వెళ్తుందో అది సరిపోతుంది, అక్కడ వరకు వెళ్తే చాలు. ఫస్ట్ నీడిల్ కరెక్ట్గా జాయింట్ పొజిషన్లో ఉందో లేదో చూసుకుని దెన్ ఆ డెప్త్ కూడా సరిపోవాలన్నమాట, ఆ ఏరియాకి రీచ్ అవుతుంది. సో ఈ పైన ఫామ్ అయినది ప్లాస్మా అన్నమాట. సో ఇదే మనం పేషెంట్కి ఎక్కిస్తాం. 3 to 4 ml వస్తుంది మనకి. ఆ ఫామ్ అయిన పేషెంట్ నుంచే బ్లడ్ తీసుకొని దాంట్లో ప్లాస్మాని వేరు చేసి ఆ ప్లాస్మాని తిరిగి పేషెంట్కి. కరెక్ట్. ఇప్పుడు నేను ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆ నీడిల్ డెప్త్ దిగిన తర్వాత నేను అక్కడ ప్రిసైజ్గా సియాన్లో చూసుకున్నాక మనము ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. అంటే పేషెంట్ని బట్టి సిట్టింగ్స్ అనేది ఉంటుందని చెప్తున్నారు కదా, ఒక్కో పేషెంట్కి 3 times, ఒక్కో పేషెంట్కి 4th time రావాల్సి ఉంటుంది. అవును మేడం, ఎంత గ్రేడ్లో అరిగిందో అది నేను చూసుకుని, సో అండ్ ఆల్సో పేషెంట్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ చూసుకుని దాని ప్రకారం. ఇప్పుడు ఈయనకు ఒక మోకాలు కాబట్టి ఒక్కదానికి చేస్తున్నారు, 2 మోకాళ్ళ లోపల ఉంటే రెండింటికి చేస్తారు. ఎస్ మేడం, ఎస్. సో అట్లా మనం ప్రిసైజ్గా ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో అక్కడికి వెళ్ళి మనం పిఆర్పి థెరపీ చేస్తాం అన్నమాట ఆ ఏరియాలో. మీ దగ్గర అన్ని రకాల ఎక్విప్మెంట్స్ అయితే లేటెస్ట్ ఉన్నాయి. ఎస్ మేడం. మిగతా చోట్ల లేనివి మీరు అన్ని లేటెస్ట్ తెప్పించుకొని పెట్టారు. ఎస్ మేడం. గూగుల్లో కూడా 5+ star రేటింగ్ ఉన్నట్టుంది, 800+. ఎస్ మేడం. ప్లాస్మా ఎక్కిస్తాం. అవును మేడం, ప్లాస్మా ఎక్కిస్తున్నాం ఇప్పుడు. మేడం ప్రొసీజర్ అయిపోయిందా? అంతే, ఇంత సింపుల్ గా? అవునండి. అయ్యా దీనికోసం సంవత్సరాల తరబడి ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇంత సింపుల్ గా చేస్తున్నారు మీరు. సో సంవత్సరాల తరబడి పెయిన్ ఉన్న వాళ్ళకి సింపుల్ గా వస్తారు, వాళ్ళు నడుచుకుంటూ వస్తారు, గంటలు ప్రొసీజరే ఉండదు, 45 minutes to 1 hour మాక్సిమం టైం. సో వాళ్ళు వస్తారు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. అందుకే నా గూగుల్లో 800+ 5 star రేటింగ్ ఉంది మీకు, పేషెంట్స్ ఇచ్చిన రేటింగ్స్ అవి. సో ఇక్కడ ఒకటి నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ క్లినిక్ అండి, వేర్ మేము పేషెంట్స్ని రప్పించి ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఒకటే ఇచ్చి మళ్ళీ వాళ్ళు నిరాశగా వెళ్ళిపోవడం కాదు. సో ఇక్కడ మా సర్టిఫైడ్ స్పోర్ట్స్ స్పెషలిస్ట్, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్టులు అండ్ ఫిజియోథెరపిస్టులు వీళ్ళందరూ కాల్స్ మాట్లాడతారు. పేషెంట్ ఏ గ్రేడ్లో ఉన్నారు, ఎంత డ్యామేజ్ అయింది, ఇవన్నీ పేషెంట్ రాకముందే ఇన్ఫర్మేషన్ మాకు ముందు వస్తుంది. కాల్ చేస్తే సరిపోతుంది, డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి ఏ టెస్ట్లు కావాలో చెప్తే వాళ్ళు రిపోర్ట్స్ తీసుకొని వస్తే మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళు కూడా ఎక్కువ తిరగని అవసరం లేదు, అంతేనా? సో వాళ్ళకి ఇక్కడ ఎంతసేపు ఉంటారు, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని సిట్టింగ్లు ఉంటాయి, ఇవన్నీ ఫోన్ కాల్ ద్వారానే వెళ్తాయి. ఓన్లీ వాళ్ళు వచ్చి సింపుల్ గా ప్రొసీజర్ చేయించుకుని ఇంటికి అదే రోజు వెళ్ళిపోతారు, నడుచుకుంటూ వస్తారు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. డాక్టర్ సాహిత్య గారు, ఇంతో ముందు కూడా మనం వీడియోస్ చేశాము, చాలా మంది అడుగుతున్నారు, మీకు మీరు కామెంట్స్ బాక్స్ చూస్తే తెలుస్తుంది, అంటే నెంబర్ ఇవ్వండి, కరెక్ట్ నెంబర్ ఇవ్వండి, కరెక్ట్ అడ్రస్ ఇవ్వండి అని అడుగుతున్నారు. డైరెక్ట్ మీరు లైవ్ లో చెప్పేసేయండి. ఇంకా సో నంబర్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో చూడండి, అండ్ మన అడ్రస్ వచ్చేసి ప్రాణ పెయిన్ క్లినిక్, పిల్లర్ నెంబర్ 139, అత్తాపూర్, హైదరాబాద్ లో ఉంది. మెయిన్ రోడ్ మీదే ఉంది, మీరు ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు, ఈజీగా తెలుసుకుంటారు. దీర్ఘకాలికంగా మోకాల నొప్పులతో బాధపడిన అవసరం లేదు, మీరు ఇప్పటికే ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఉంటారు, ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ చేసుకొని ఉంటారు. ప్రాణ పెయిన్ క్లినిక్ సెంటర్కి రండి, హాయిగా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి. 3 to 4 sittings లోనే కంప్లీట్ గా క్యూర్ చేస్తాము, న్యాయం చేస్తాము, హాయిగా మీ పనులు మీరు చేసుకోవచ్చని చెప్తున్నారు డాక్టర్ సాహిత్య గోటేటి గారు. థ్యాంక్ యూ అండి.